హలో గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలా చోట్ల జాబ్స్ అప్లై చేస్తుంటాం కదా. లైక్ బీట్ నౌకరీ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇండీడ్ కానీ, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఆర్ కంపెనీ కెరియర్ వెబ్సైట్స్ లో కానీ, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో జాబ్స్ అనేవి అప్లై చేస్తుంటాం. లైక్ ఇప్పుడు మనం టీసీఎస్ కి అప్లై చేస్తున్నాం, అసెంచర్ కి అప్లై చేస్తున్నాం, లేదా విప్రోకి అప్లై చేస్తున్నాం. సో ఇవన్నీ జెన్యున్ కంపెనీస్ అని తెలుసు, ఎందుకంటే బిగ్ బిగ్ ఎంఎన్సీస్ కాబట్టి అందరికీ ఫెమిలియర్ అయినవి. బట్ అలా కాకుండా సాఫ్ట్వేర్ అండ్ ఎంఎన్సీస్ ఒక్కటే కాదు. సో 10 పీపుల్ ఉండే కంపెనీస్ కూడా ఉంటాయి, 50 పీపుల్ ఉండే కంపెనీస్, లైక్ స్టార్టప్స్ అంటాం వాటిని. సో డిఫరెంట్ కంపెనీస్ అనేవి ఉంటాయి కదా మనకి. అలా అలాంటప్పుడు మనకి రీసెంట్ గా రిసెషన్ టైంలో నౌకరీ నుంచి ఫేక్ కాల్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. స్టార్టప్స్ అనుకుంటాం మనం, బట్ వాళ్ళు లాస్ట్ లో మనీ అడగడం ఆర్ మనం మనీ కట్టడం, అలాగే డిఫరెంట్ థింగ్స్. బట్ మనకి ఒక అనాలిసిస్ ఉండాలి. మనం అప్లై చేసే కంపెనీ ఆర్ మనకి ఏదైనా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది, కాల్ లెటర్ వచ్చింది, ఈ కంపెనీ జెన్యూనా కాదా అని తెలుసుకునే దానికి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. సో ఏ కంపెనీ అయినా ఫస్ట్ వాళ్ళకి, ఎలాంటి కంపెనీ అయినా, ద బై ఫస్ట్ థింగ్, మినిమం థింగ్, ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి స్టార్టప్ అయినా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది అండ్ ఉండాలి కూడా. ఏదైనా సరే, చిన్న స్టార్టప్ అయినా సరే, వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ టు కన్సిడర్ అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు. లైక్ క్రోమ్ లోకి వెళ్తున్నాను. రీసెంట్ గా నేను చెక్ చేసింది, నేను ఒక దాంట్లో అప్లై చేసినప్పుడు జాబ్, లైక్ ఇది డేట్ ఓనర్ సిస్టమ్స్ అని ఉంది. సో ఇది కూడా స్టార్ట్అప్ అనమాట. నేను లింక్డ్ఇన్ ద్వారా నుంచి అప్లై చేసినప్పుడు, సో నేను జెన్యూనా కాదా అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? ఆ ఏదైతే మనం అప్లికేషన్ లో ఆ కంపెనీ పేరు ఉంటుందో, డైరెక్ట్ గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఆ కంపెనీ యొక్క ఆ చెక్ చేస్తాను, కంపెనీని సెర్చ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనకి రాగానే అడ్రస్ అనేది వస్తుంది. అడ్రస్ ఉంటే ఉన్నట్టు, లేదా కొన్ని రిమోట్ మోడ్ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడంటే వీళ్ళది ఉంది కాబట్టి ఓకే. నెక్స్ట్ ఫొటోస్ చూడొచ్చు మనము. ఇవన్నీ కంపెనీ ఎగ్జిస్ట్ అయి ఉంటేనే కదా ఫొటోస్ అవన్నీ ఉంటాయి. సో ఇలాగా. సో ఇవన్నీ స్టార్టప్స్. నేనేం చెప్పాను, కంపెనీ కెరియర్ వెబ్సైట్ చూడమని చెప్పాను. సో కంపెనీ వెబ్సైట్కి వెళ్తే మీరు అక్కడ చెక్ చేయాల్సిన పాయింట్స్, కొన్ని కంపెనీస్ కి ఇలాగా బయట అడ్రస్ ఉండదు, రిమోట్ వర్కింగ్ మోడ్ లో ఉన్నప్పుడు మోస్ట్లీ అప్డేట్ చేయరు, మ్యాప్స్ లో కనిపించే అక్కడ. సో ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది అనుకున్నాం కదా. సో ఆ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఎప్పుడైనా సరే ఆ, ఏమేమి చూడాలంటే, ఫస్ట్ అబౌటస్ సెక్షన్ చూడండి. అసలు ఆ కంపెనీ గురించి అబౌటస్ ఉంటుంది కదా. సో అబౌటస్ వాళ్ళ గురించి, ఎవరు, హూ వి ఆర్ అని వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. అలాగే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి, అలాగే ఇంకా వై వి డూ ఇట్, ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. అలాగే అబౌట్ గురించి చూసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్, కాంటాక్ట్ అస్, అలాగే వీళ్ళ అడ్రస్ ఉంది చూడండి, అడ్రస్, అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉందా లేదా ఆ కంపెనీకి సంబంధించి, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని చెక్ చేయండి. లింక్డ్ఇన్ కానీ, ట్విట్టర్ కానీ, ఇవన్నీ అన్నమాట. కెరియర్స్ అని ఉంది. లైక్ ఇంకా మీరేం చెక్ చేయొచ్చు, అబౌట్ అస్, కాంటాక్ట్ సెక్షన్స్ అనేవి సంథింగ్ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రైవసీ పాలసీ, మీరు లాస్ట్ లో వెళ్తే ఇక్కడ కంపెనీ గురించి అన్ని ఉంటాయి. హోమ్, అబౌట్, ఫైండర్స్ ఉంటుంది, ప్రైవసీ పాలసీ చెక్ చేయండి. ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. సో యా, ఇవన్నీ వాళ్ళ గురించి ఉంటది అనమాట. సో నువ్వు వారంటీస్ అండ్ ప్రైవసీ పాలసీ, కుకీస్ ఏం చేస్తున్నారు, అన్నిటిని చదవండి. గవర్నింగ్ లా, వాళ్ళకి సంబంధించిన లీగల్ వీక్ సంబంధించినవి కానీ అన్ని మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో. కాంటాక్ట్ అస్, ఇవన్నీ చెక్ చేయండి మీరు. అప్పుడు మనకు తెలుస్తుంది అసలు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే సగం కంపెనీ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలా కాకుండా లింక్డ్ఇన్ కూడా చెక్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే, యా, లింక్డ్ఇన్ లోకి వెళ్ళేసరికి ఆ కంపెనీ నేమ్ అనేది చెక్ చేస్తున్నాను నేను. యా, నేమ్ చెక్ చేసినప్పుడు మోస్ట్లీ లింక్డ్ఇన్ ఉంటుంది, ఇప్పుడు అందరికీ ఉంటున్నాయి కాబట్టి. ఆ లేకపోయినా కొన్ని జెన్యున్ కంపెనీస్ కి ఉండవు కూడా. లైక్ 10 మెంబర్స్ ఉండే కంపెనీస్ ఇప్పుడు 500 to 200 ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళ దాంట్లో. సో ఉంది వీళ్ళకి. బట్ లేకపోతే ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవడం. లింక్డ్ఇన్ కూడా చూడండి, వన్ వే ఆఫ్ సర్చింగ్ ఫైండింగ్ ఈ కంపెనీ జెన్యూన్ అనేది. లింక్డ్ఇన్ ద్వారా కూడా పీపుల్ చూడండి, ఆ పీపుల్ ఎగ్జిస్ట్ అయి ఉన్నారా, ఇవన్నీ చూస్తే బెటర్ అన్నమాట. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే,
ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకుంది లైక్ మనకి డిఫరెంట్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి. ఇప్పుడు స్టార్టప్స్ కూడా నౌకరీ నుంచి వచ్చే కాల్స్ అన్ని ఆల్మోస్ట్ ఫేక్ కాల్సే అన్నమాట. ఇప్పుడు ఫ్రెషర్స్‌కి గాని ఎక్కువ అయిపోతున్నాయి కాల్స్ అనేవి ఫేక్ కాల్స్. సో, ఈ ఫేక్ కాల్స్‌లో వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారు? మేము పలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి. సో, మీరు చెక్ చేయండి. లేదా ఇందాక నేను చెప్పినట్టు అఫీషియల్ వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ అస్ పేజ్ ఉంటది వాళ్ళది. లైక్ ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ ఆర్ మొబైల్ నంబర్ అలా కస్టమర్ కేర్ నంబర్స్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి. సో, ఇలాగా మీరు మెయిల్ చేయొచ్చు అఫీషియల్ ఈమెయిల్ ఐడీకి. పలానా పర్సన్ అసైన్ అయ్యి ఉంటారు కదా! వాళ్ళకి వాళ్ళు ఇలా చెప్పొచ్చు. మీరు మీ నుంచి మెయిల్ వచ్చింది మాకు ఇలాగా ఇంటర్వ్యూ కోసం అనని చెప్పి ఆర్ మీకు ఏం చెప్పారు అనని చెప్పి. ఇది వన్ వే ఆఫ్ అనమాట. అంటే ఈ ఫేక్ కంపెనీస్, ఫేక్ ప్రొఫైల్స్ నుంచి వచ్చేవాళ్ళు డిఫరెంట్ వేస్‌లో అటాక్ చేయాలని చూస్తారు. సో, మనం చేయగలగాల్సింది ఆ కంపెనీ అఫీషియల్ సైట్‌లోకెళ్ళి ఎన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని. అలాగా. నెక్స్ట్ ఇంకో వే ఏంటంటే, సో, ఇప్పుడు మోస్ట్‌లీ మనకి అంతా సో, సేమ్ కంపెనీ నేను రివ్యూస్ చూడొచ్చు. అంటే ప్రీవియస్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! స్టార్టప్స్‌కి కూడా రివ్యూస్ ఉంటాయి. గూగుల్ రివ్యూస్ ఉంటాయి. ఇక్కడ గూగుల్ రివ్యూస్ అని చెక్ చేసుకోవచ్చు మీరు. సో, యాహ్! ఇక్కడ మీరు సెర్చ్ చేసిన వెంటనే ఇటు సైడ్ రైట్ సైడ్‌లో మీకు కనిపిస్తుందనమాట. వ్యూ ఆల్ గూగుల్ రివ్యూస్ అని కొడితే వాళ్ళకి సంబంధించిందంతా వస్తుంది. వాళ్ళ ఎంప్లాయీస్ ఏం చెప్తున్నారు వాళ్ళ గురించి. అలాగే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది కంపెనీలో. అలాగే గ్లాస్ డోర్ అనేది కూడా ఆహ్, మనకి ఈ రివ్యూస్ చూడడానికే అనమాట. సో, యాహ్! ఇవన్నీ చూడొచ్చు మీరు. రివ్యూస్ చూడొచ్చు, జాబ్స్ చూడొచ్చు, సాలరీస్ డిఫరెంట్ అన్నమాట. సో, ఇలాగ డిఫరెంట్ పాయింట్స్ అన్నమాట. ఇవి 3-4 పాయింట్స్ ఆఫ్ చెకింగ్ కంపెనీ జెన్యూన్ అనేది కాదా అనని చెప్పి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్‌సైట్ చెక్ చేయడము. నెక్స్ట్ మనకి ఏదైనా కాల్స్ కానీ అలా వచ్చినప్పుడు ఏదైనా డౌట్‌గా అనిపిస్తే వాళ్ళు మాట్లాడేది గాని ఆర్ మనీ డిమాండ్ చేస్తే మీరు డైరెక్ట్‌గా కంపెనీ అఫీషియల్ మెయిల్ ఐడీ ఆర్ కాంటాక్ట్ అస్ ఉంటది కదా! ఆ పేజ్‌కెళ్ళి చూడడము, ప్రైవసీ పాలిసీ చెక్ చేయడము, ప్రైవసీ పాలిసీ అండ్ లింక్డ్ఇన్ చెక్ జేయడము. లేదా ఇంకెవరైనా లింక్డ్ఇన్‌లోనే పీపుల్ ఉన్నారా? ఆ పీపుల్‌ని అడగొచ్చు వాళ్ళని. ఈ కంపెనీ ఎలా ఉంటుంది? అలాగే రివ్యూస్ చూడడము. ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. సో, ఈజీగా తెలుసుకోవచ్చనమాట. ఒక కంపెనీని ఐడెంటిఫై చేయొచ్చు. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఎవ్వరు ఫేక్ కాల్స్‌తో మోసపోకండి. మీకేదైనా కాల్స్ వచ్చినప్పుడు మెయిన్ థింగ్ ఈ 5 పాయింట్స్ చెక్ చేసుకొని మీకొక ఐడియా వస్తుంది. ప్రొసీడ్ అవ్వచ్చా లేదా అనని చెప్పి. కొన్ని ఇంకా డౌట్‌ఫుల్‌గుంటాయి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కూడా. అప్పుడు మీరేం అపియర్ అవుతారు. జస్ట్ ఆహ్, మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళేనా ఖచ్చితంగా ఫేక్ అంటే వాళ్ళు మనీ డిమాండ్ చేస్తారు ఖచ్చితంగా. సో, మనం డిమాండ్ చేస్తున్నారంటే మనం అక్కడ ఆగిపోవచ్చు. అసలు ఏ ఏ కంపెనీ వాళ్ళు కూడా మనల నుంచి ఏ మనీ అడగరనమాట. బీ ఇట్ ఇంటర్న్‌షిప్ కానీ, ఫుల్ టైమ్ గానీ ఏదైనా. సో, అది గుర్తుపెట్టుకోవడమే మనము. యాహ్! దట్స్ ఫర్ ద వీడియో గైస్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ డూ ఫాలో Frontlines Media YouTube channel. Thank you guys.